వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనం CTET డిసెంబర్ 2022 సెకండ్ షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ సెక్షన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 0.124 ప్లస్ 0.214 ప్లస్ 1.24 minus 2.41 is equal to k plus 0.128, then what should be added in k so that it becomes 1.2? ఇక్కడ ఫస్ట్ మనము ఈ ఇచ్చిన ఈక్వేషన్ సాల్వ్ చేసి కే కనుక్కుందాం. సో ఎడిషన్స్ అన్నీ ఒకసారి ఫస్ట్ చేద్దాం. 0.124, 0.214, 1.24 ఈ మూడు ఫస్ట్ యాడ్ చేద్దాం. చేస్తే మనకి 8 7 5 1 వచ్చింది. ఇది మనము 2.41లోంచి తీసేయాలి. 2.410 ప్లస్ 1.578 తీస్తే ఇక్కడ మనకు 1 అవుతుంది. 10 - 8 2, మళ్ళీ ఇక్కడ 10 - 7 3, ఇక్కడ 13 - 5 8, 1లో వచ్చింది 0.832. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈజ్ సింప్లిఫైడ్ టు -0.832 is equal to k plus 0.128. therefore k ఇది అటు పట్టుకెళ్ళిపోతే is equal to మనకి 128 దీనికి యాడ్ చేస్తాం. 10 6 9 మైనస్ అవుతుంది. సో ఇట్ ఈస్ -0.960. ఇది మనకి వచ్చిన కే. నౌ దీనికి హౌ మచ్ టు బి యాడెడ్ కదా, వాట్ షుడ్ బి యాడెడ్ టు కే సో దట్ ఇట్ బికమ్స్ 1.2 అన్నాడు కదా. సో దేర్ ఫోర్ మనకు కావాల్సింది ఎక్స్ అని అనుకుందాం. కేకి వాట్ షుడ్ బి యాడెడ్ టు గెట్ 1.2. therefore మన k తెలుసు, x is equal to 1.2, k is -0.96. ఇటువైపుకి వెళ్తే ప్లస్ అయిపోతుంది. 0.96 is nothing but 2.16. so 2.16 should be added to k to get 1.2. so ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 is the right answer. next question, second, if 190,512 is equal to a to the power of 4 into b to the power of 5 into c square, where a, b and c are prime numbers, then what is the value of 12a plus 3b minus 5c? ఫస్ట్ మనము ఈ క్వశ్చన్లో a, b, c కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలా చేస్తాం. 190,512 ఫస్ట్ 2 9 సార్లు పోతుంది, 1 మిగులుతుంది. 10 5 సార్లు పోతుంది, తర్వాత 2 సార్లు పోతుంది, 1 మిగులుతుంది. 5 సార్లు పోతుంది, 1 మిగులుతుంది. 6 మళ్ళీ 2తో పోతుంది. సో 4 సార్లు 1 మిగులుతుంది. 7 సార్లు మళ్ళీ 1 మిగులుతుంది. 6 సార్లు 2 సార్లు 1 మిగులుతుంది కాబట్టి 8 సార్లు. మళ్ళీ 2 సార్లు పోతుంది, 3 సార్లు 1 మిగులుతుంది. 8 1 4 అట్లాగే మళ్ళీ 2తో పోతుంది. 1 1 9 0 7. ఇప్పుడు ఇది 2తో పోదు కానీ 3తో పోతుందో చూద్దాం. 10 11 18. సో 3తో పోతుంది. 3 3 9, 2 మిగులుతుంది. 29 9 3 27, మళ్ళీ 2 మిగులుతుంది. 20 కాబట్టి 6 6 3 18, మళ్ళీ 27 అయింది. 9 వచ్చింది. ఇది మళ్ళీ 3తో పోతుంది. 1 3 3
3 రోళ్ళు 3 3. సో 1 3 2 3 వచ్చింది. ఇది సెపరేట్గా రాసుకుంది ఇక్కడ మళ్ళీ 1 3 2 3. ఈ 1 3 2 3 5 + 3 8 + 1 9. మళ్ళీ 3తో పోతుంది. పోతే 4 సార్లు 12, 4 సార్లు ఒకసారి. సో 441. ఇంకా 3తో పోతుంది. 3తో పోతుంది కదా, 3తో పోతుంది. 1 14. 14 అంటే 4 21, 7 సార్లు. తర్వాత 7తో పోతుంది కదా, 7 రోళ్ళు 7 1. ఇది మళ్ళీ 3తో పోతుంది కదా, 3 7 21. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. సో ఇచ్చిన నెంబర్ వచ్చేసి ఎన్ని రోళ్ళు ఉన్నాయి, 1 2 3 4. సో 2 to the power of 4 ఇంటూ ఎన్ని మూడులు ఉన్నాయి, 1 2 3 4 5. 3 to the power of 5 ఇంటూ 7 ఎన్ని ఉన్నాయి, 1 2. సో 7 square. కాబట్టి మనకి కావాల్సింది ఏముంది, a to the power of 4 ఇంటూ b to the power of 5 ఇంటూ c square. కాబట్టి a is equal to 2, b is equal to 3, c is equal to 7 అయింది. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది 12a + 3b - 5c ప్లస్ 3b - 5c కదా, -5c. సో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 12 × 2 + 3 × 3 - 5 × 7. ఇది నథింగ్ బట్ 12 2s are 24 + 9 - 7 5s are 35. So this is nothing but 9 + 24 is 33. 33 - 35 is -2. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి -2, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 4 inverse + 8 inverse whole divided by 2/3 inverse is equal to 1/x to the power of 2x - 1, then what is the value of x² + x - 2? సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ని రిజాల్వ్ చేసుకుని ఎక్స్ వాల్యూ కనుక్కుని ఆ ఎక్స్ అడిగిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కోవటం అనమాట. సో మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం, ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఫస్ట్ 4 inverse + 8 inverseని రిజాల్వ్ చేసుకుందాం ఈజీగా. సో 4 inverse is nothing but 1/4 + 8 inverse is nothing but 1/8. ఈ రెండు 8 LCM తీసుకుంటే 2 + 1 కదా, is equal to 3/8. ఓకే, అట్లాగే 2/3కి ఇన్వర్స్ చేస్తే 2/3 ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 3/2. దేర్ఫోర్ దీనికి డివైడ్ చేయాలి. దేర్ఫోర్ 4 inverse + 8 inverse divided by 2/3 inverse is nothing but 3/8 whole divided by 3/2 కదా. దీన్ని మనము 3/8 × 2/3 కింద రాసుకోవచ్చు. అంటే దిస్ is nothing but 1/4. సో మనకి LHS సైడ్ వచ్చేసి 1/4 అయిపోయింది. Now 1/4 is equal to 1/2 to the power of 2x - 1. సో LHSని 1/2 ఫార్ములానే రాసుకుందాం. దిస్ is nothing but 1/2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా. అప్పుడు మనకి 2x - 1 is equal to 2 అయింది. Therefore x is equal to ఈ 1 అటు వెళ్తే 3, ఈ 2 కిందకి వెళ్తే 3/2. సో మనకి ఇచ్చిన వాల్యూ ఈజ్ 3/2. దేర్ఫోర్ మనకు కావాల్సింది x² + x - 2 వచ్చేసి 3/2 హోల్ స్క్వేర్. 3/2 హోల్ స్క్వేర్
ప్లస్ 3/2 -2. సో దీన్ని 4 LCM తీసుకుంటే 3 square 9 plus 6 minus 4 2s are 8. This is nothing but 7/4. So ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ 1 is the answer. Next question 4. Which of the following is true? If a is a positive integer, then root a is a rational number. The square root of a prime number is not a rational number. There is no perfect cube which ends in 4. Pth root of x by x to the power of q is x to the power of p by q. ఇది q by p అవుతుంది కాబట్టి ఇది తప్పు. There is no perfect cube which ends in 4. తప్పు. ఎందుకని 4 క్యూబ్ 4 4s are 16, 16 4s are 64 కాబట్టి. సో ఇది కూడా అవ్వదు. తర్వాతది ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటేనే దాని స్క్వేర్, ఇంకేమీ స్క్వేర్ లేదని అర్థం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 వీటన్నిటికీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్. సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఇది రైట్ ఆన్సర్. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రూ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 5th. క్యూబ్ రూట్ ఆఫ్ 9 into 1029 divided by square root of 12 into 147 is equal to ఎంత? ఫస్ట్ మనము క్యూబ్ రూట్ ఆఫ్ 9 into 1029 రాసుకుందాం. ఇది నథింగ్ బట్ ఇది 9ని 3 స్క్వేర్ కింద రాయొచ్చు కదా, ఇంటూ 9 plus 1 10 plus 2 12. సో ఇది 3 ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి 3 3s are 9, 12 4 3 అని రాయొచ్చు కదా. therefore క్యూబ్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 3 క్యూబ్ అయిపోయింది. దీన్ని మనం ఏమని రాయొచ్చు, 7 7s are 49, 343. 11తో డివైడ్ అవుతుందో చూద్దామా. 11 3s are 33, 1 3. సో ఇది కాదు. 343 divided by 7. 7 4s 28, 6 3, 9 times 63. So this is మళ్ళీ 49 is 7 square. So 343ని 7 క్యూబ్ కింద రాయొచ్చు. therefore this is nothing but 3 into 7 is equal to 21 కదా. అట్లాగే now స్క్వేర్ రూట్ ఆఫ్ 12 into 147 సింప్లిఫై చేద్దాం. now 12ని 4 into 3 కింద రాసుకోవచ్చు కదా. అట్లాగే 147 ఈజ్ 12, సో 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3 into 4 3s are 12, 27, 9 times. This is nothing but square root of 4ని మనం 2 స్క్వేర్ కింద రాయొచ్చు కదా. 2 స్క్వేర్ 3 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అయిపోతుంది. 49 అనేది మనకి 7 స్క్వేర్ అని తెలుసు. సో therefore ఇది 2 into 3 into 7 స్క్వేర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, దిస్ డివైడెడ్ బై దట్. సో 3 into 7 divided by 2 into 3 into 7. సో ఈ 3 3 3 7 3 7. సో ఆన్సర్ హాఫ్. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 4. క్వశ్చన్ 6. 1 కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ x square plus 2x minus 15, x square minus 8x plus 15 and x square plus 7x minus 30 is what? ఫస్ట్ మనము ఫ్యాక్టరైజేషన్ ప్రకారం x square
ప్లస్ 2x మైనస్ 15 తీసుకుందాం. మనకి 15ని 3 ఇంటూ 5 కింద రాయొచ్చు కదా. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3x మైనస్ 15 అని రాయొచ్చు కదా. దేర్ ఫోర్ x కామన్ తీస్తే x ప్లస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే x ప్లస్ 5 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 5. ఇది మొదటిది. రెండో ఈక్వేషన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 15 ఇవే ఫ్యాక్టర్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 3x ప్లస్ 15. సో ఇక్కడ x కామన్ తీస్తే x మైనస్ 5 మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 5. దిస్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 3 ఇంటూ x మైనస్ 5. మూడో ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 30. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 ఇంటూ 10 కింద రాయొచ్చు కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 3x మైనస్ 30. x కామన్ తీస్తే x ప్లస్ 10 మైనస్ 3 కామన్ తీస్తే x ప్లస్ 10. దీన్ని x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 10 కింద రాయొచ్చు. సో ఇప్పుడు మనం మూడిట్లోనూ చూస్తే ఇక్కడ x మైనస్ 3 x మైనస్ 3 x మైనస్ 3 కామన్గా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7. The solution of the equation x plus 1 minus 2x plus 4 by 3 minus 5x is equal to 1 by 23 is also the solution of the equation dash. సో మనము ఇచ్చిన ఈక్వేషన్ నుంచి x కనుక్కొని సింప్లిఫై చేసుకుని x కనుక్కొని ఆ x వాల్యూ ఒక్కటిగా సబ్స్టిట్యూట్ చేసి ఏ ఆప్షన్లో సాటిస్ఫై చేస్తుందో చూడటం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుందాం. x ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ 4 బై 3 మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 1 బై 23. దీన్ని బ్రాకెట్ ఓపెన్ చేస్తే x ప్లస్ 1 మైనస్ 2x మైనస్ 4 బై 3 మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 1 by 23. This is nothing but minus x minus 3 by 3 minus 5x is equal to 1 by 23. Now cross multiply చేద్దాం. చేస్తే minus 23x minus 3 into 23 is equal to 3 minus 5x. This implies ఈ 23 అవుట్ ఈ 3 తీసుకొస్తే 23 minus 5 is 18x is equal to minus 3 into 23 minus 3 అవుతుంది. సో దిస్ ఈజ్ మైనస్ 3 కామన్ తీస్తే 23 ప్లస్ 1 అవుతుంది కదా. దేర్ ఫోర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇంటూ 24 బై 18 కదా. సో 3 6 సార్లు 6 ఇందులో 4 సార్లు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4. ఇప్పుడు ఒక్కొక్కటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3 into 5 into minus 4 minus 20 minus 7 minus 2 into 11 9 into 4 minus కాబట్టి ప్లస్ అయింది. 9 4s are 36.
So this is nothing but minus 27 into 3. Minus 27 into 3 minus, so this is definitely not equal to 13. సో మొదటిది కాదు, రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 into 7 into minus 4 minus 28 minus 5 minus 2 into 9 4s are minus 36 minus 11. ఇదేమైంది? minus 33 అయింది కదా. ఇది minus 33 into minus 99. అన్ని మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఈ మైనస్ బయటకి ప్లస్. ఇది 47 into 2 కదా. 47 into 2 is 94. సో ఈజ్ minus 5. సో ఇది కూడా కాదు. సో మూడో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మూడో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 5 4s are 20 minus 20 minus 7 minus 2 into 9 4s are ఆల్రెడీ చూసాము minus 36 minus 11. ఇదేమైంది? minus 27 into 3. minus 27 into 3 ఎంత అయింది? 21 81 minus 81. ఇది ప్లస్ పైనదే కదా 94. ఇది 13 వచ్చింది. సో this 13 is okay. So option 3 is the right answer. Next question 18. If 2x minus 3y is equal to 9 and xy is equal to minus 3, then what is the value of 4x by y plus 9y by x? ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్ రెండు సాల్వ్ చేసుకుని ఎక్స్ వై కనుక్కుని ఆ ఎక్స్ వై కావాల్సిన ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కున్నాం. సో మనకి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ xy is equal to minus 3 కాబట్టి therefore x is equal to minus 3 by y. ఇది రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 into minus 3yy minus 3y is equal to 9 అవుతుంది. therefore minus 6 minus 3y square is equal to 9y అవుతుంది కదా. therefore ఇవన్నీ ఒకవైపు తీసుకెళ్తే 3y squared plus 9y plus 6 is equal to 0 అయింది. సో 3 అన్నిట్లోనూ ఉంది కాబట్టి 3 తీసేస్తే ఇది y squared plus 3y plus 2 is equal to 0 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ y squared plus 2y plus y plus 2 is equal to 0 కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ y into y plus 2 plus 1 into y plus 2. So y is y plus 1 into, సో ఇచ్చిన ఈక్వేషన్ ఏమైనా రాసుకోవచ్చు మనం. y plus 1 into y plus 2 is equal to 0. therefore y is equal to minus 1 కానీ minus 2 కానీ. therefore x is equal to minus 1 అయితే 3 minus 2 అయితే 3 by 2 అవుతుంది. సో మనము ఫస్ట్ x is equal to 3 y is equal to minus 1 సెట్ ఆఫ్ వాల్యూస్ తీసుకుందాం. తీసుకుని ఇచ్చిన దాంట్లో 4x by y ప్లస్ 9y by 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 4 into 3 by 1 minus 1 plus 9 into minus 1 by 3 అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ minus 12 3 times పోతుంది కాబట్టి minus 3 ఈజ్ minus 15 ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1 is the right answer. Next, 9th question. If
the coefficients of x square, y square, x square and y square in the expression 3x square into 3y square plus 2 minus x into x square minus 2xy square plus y into 2x square y minus 2y are a, b, c respectively, then what is the value of a minus 2b plus c? సో ఇప్పుడు మనము ఇచ్చిన ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకుని కావాల్సిన x స్క్వేర్ y స్క్వేర్ x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్స్ కనుక్కొని అది ఏబిసి అనుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కుంటాం. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమిటి? 3x స్క్వేర్ ఇంటూ 3y స్క్వేర్ ప్లస్ 2 మైనస్ x ఇంటూ x మైనస్ 2 xy స్క్వేర్ ప్లస్ y ఇంటూ 2x స్క్వేర్డ్ y మైనస్ 2y. ఇది ఎక్స్పాండ్ చేసుకుంటే 3 3 9 x square y square plus 6x square x minus x square plus 2x squared y square plus 2x squared y square minus 2y square. సో ఇప్పుడు మనం x squared y square x squared y square x squared y square ఇవన్నీ యాడ్ చేసుకుంటే 9 plus 2 11 plus 2 13. This is 13x squared y square. తర్వాత x square 6x square minus x square. సో ప్లస్ 5x square మిగిలింది y square ఒకటే ఉంది కాబట్టి మైనస్ 2y square. therefore a వచ్చేసి 13, b వచ్చేసి 5, c వచ్చేసి మైనస్ 2 కదా. therefore మనకు కావాల్సింది a minus 2b plus c is equal to 13 minus 2 into 5 10 minus 2 is nothing but 1 answer కదా. 13 minus 12. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 10. What is the difference between the compound interest received when a sum of 12,000 is invested at 20% per annum for 1.5 years if the interest is compounded half yearly and if the interest is compounded yearly? ఫస్ట్ ప్రిన్సిపల్ ఎంత అయిందనమాట? 12,000 కదా. ఈ 12,000 మనము హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ ప్రకారం ఎంత అవుతుందో చూద్దాం. సో హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు. ఇది టోటల్. సో 20% అన్నారు కదా, 20% పర్ యానం. సో హాఫ్ ఇయర్కి 10% అవుతుంది కాబట్టి దిస్ విల్ బి 1200 కదా. నెక్స్ట్ 1200, నెక్స్ట్ కూడా 1200. ఈ 1200కి నెక్స్ట్ 6 నెలలకి మళ్ళీ 10% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో ఇది 120, ఇంకా ఇది కూడా 120 వస్తుంది. అట్లాగే ఈ 120కి కూడా మళ్ళీ వడ్డీ కట్టాలి కదా. 120 10% కింద. సో ఇది ఇంకొక 120 అవుతుంది కదా. అప్పుడు ఈ 120 ఉంది కదా, ఈ 120 కూడా వడ్డీ కట్టాలి కదా, 12 రూపాయలు. అర్థమైంది కదా. ఈ 12,000కి 10% చొప్పున వేసుకున్నాము. సో ఇది 3,600 అయింది. తర్వాత వడ్డీ మీద వడ్డీ 120, 120. తర్వాత రెండో దాని మీద 120, మూడో దాని మీద 12 రూపాయలు.
4 2 3 7 6 2 1 8 3. సో 6 నెలల చొప్పున వడ్డీ కడితే 3,872 రూపాయలు మొత్తం కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఇదే మనము సంవత్సరానికి చక్రవడ్డీ చొప్పున అయితే ఏమవుతుంది? ఓకే, సో ఇప్పుడు మనకి 6 నెలలు ఉండదు, డైరెక్ట్గా ఏడాది ఉంటుంది కదా. మొదటి సంవత్సరానికి, రెండో సంవత్సరానికి 6 నెలలే తీసుకోవాలి. అప్పుడు మనకి 12 నెలలకి 12,000 20% కాబట్టి 2,400 రూపాయలు. తర్వాత అర సంవత్సరం ఉంటుంది కాబట్టి దాంట్లో సగం 1,200. ఈ 2,400కి 6 నెలలకు చొప్పున మళ్ళీ చక్రవడ్డీ వేయాలి కదా, దాంట్లో 10% వేసుకుంటే 240. సో ఇది వచ్చేసి 3,600, 2,240. సో దిస్ ఈజ్ 3840. అప్పుడు ద డిఫరెన్స్ ఏమవుతుంది? 3872, సారీ ఇది 3972 అవ్వాలి కదా. మళ్ళీ యాడ్ చేద్దాం. 2 4 6 7 6 2 8 1 9 3 3 9 7 2 మైనస్ 3840 is nothing but 2 3 132 రూపాయలు. ఇది డిఫరెన్స్. సో ఆప్షన్ 2 is the right answer. Next question, 11th question. In which of the following cases is the construction of a quadrilateral ABCD not possible? సో ఫస్ట్ మనము ఒక్కొక్కటిగా చూద్దాం. AB ఈజ్ ఈక్వల్ టు 5.5. ఫస్ట్ మనము చిన్న క్వాడ్రిలేటరల్ వేసుకుందాం. ABCD ఇదేదో క్వాడ్రిలేటరల్ అనుకుందాం. AB ఈజ్ ఈక్వల్ టు 5.5. తర్వాత BC 4 centimeters. Angle A is equal to 60 degrees. Angle B is equal to 105. Angle C 105. మనకి క్వాడ్రిలేటరల్లో 4 యాంగిల్స్ యాడ్ చేస్తే 360 degrees రావాలి. సో మనకి 60 ప్లస్ 105 ప్లస్ 105 ఎంత అయింది? 210 ప్లస్ 60 270. 270 360లోంచి మనకి 360 డిగ్రీ కదా, 360 మైనస్ 270 తీస్తే మనకి 90 degrees వస్తుంది. సో 90 degrees. సో దిస్ ఈజ్ పాసిబుల్, నో ప్రాబ్లం. అట్లాగే నెక్స్ట్, సో లెంత్లు మర్చిపోయి డైరెక్ట్గా యాంగిల్లోకి వెళ్దాం. 100 ప్లస్ 110 210, 210 ప్లస్ 75 285. సో 360 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది కూడా పాసిబుల్. మూడవది 80 ప్లస్ 140 220, 220 ప్లస్ 145 365. సో ఇది నాట్ పాసిబుల్, మోర్ దాన్ 360 కాబట్టి. లాస్ట్ కూడా క్విక్గా చూద్దాం. 55 ప్లస్ 110 165, 165 ప్లస్ 90 165 ప్లస్ 90 ఈజ్ 255. సో ఇది కూడా పాసిబుల్. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ ఇంపాసిబుల్ కేస్. Next question, 12th question. 12. In triangle ABC,
BC is equal to 4, AC is equal to 5 and angle B is equal to 90 degrees. In DEF, angle D is equal to 90, FE is equal to 5 and ED is equal to 4. Which of the following is correct? ఇప్పుడు మనం దీన్ని ఇచ్చిన డేటాతో సింపుల్ కన్స్ట్రక్ట్ చేద్దాం. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి వేసుకుందాం. సో యాంగిల్ బి 90 degrees కాబట్టి బి ఫస్ట్ రాసేసుకుందాం. తర్వాత మిగతా రెండుకి ఏసి అని అనుకుందాం. అప్పుడు మనకి బీసీ అనేది 4 centimeters, ఏసీ అనేది 5 కాబట్టి ఇది వచ్చేసి 25 - 16 ఈజ్ 3 అవుతుంది. అట్లాగే రెండో ట్రయాంగిల్ ఏమిటో వేద్దాం. రెండో ట్రయాంగిల్ ఏమిచ్చాడు? యాంగిల్ డి ఇది 90 degrees అన్నాడు. ఓకే, సో ఇది ఎఫ్ అని అనుకుందాం. ఎఫ్ 5 అయింది అండ్ ఈడి 4 అన్నాడు. సో ఇది కూడా 3 అవుతుంది. సో దీని ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఎఫ్డిఈ. ఈ ఆర్డర్లోనే ఉండాలి. ఈ ఆర్డర్లో ఎక్కడుందో చూద్దాం. సో ఏబిసి అని అంటే ఎఫ్డిఈ అని రావాలి. ఇది తప్పించాడు. సో ఏబిసి ఇంకెక్కడా లేదు కాబట్టి రెండో ఆప్షన్ బీసీఏ అని రాయొచ్చు. బీసీఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు డిఈఎఫ్ కదా. సో ఇది ఎక్కడ రాసిందే? బిసిఏ లేదు, బిఏసి అని రాశాడు. సో బిఏసి డిఎఫ్ఈ రావాలి. సో డిఎఫ్ఈ వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13th question. Sum of all interior angles of a regular polygon is 1080. What is the measure of its exterior angle? మనకి sum of the interior angles of any polygon is given by n-2 into 180, where n is number of sides of the polygon. ఈ రిలేషన్షిప్ యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కొని అది ఎక్స్టీరియర్ యాంగిల్స్ వాడుకుంటాం అనమాట. సో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ మనకి ఇచ్చాడు 1080 అని ఇచ్చాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు n-2 ఇంటూ 180. ఇటువైపు 0 కొట్టిపోయి n-2 ఈజ్ ఈక్వల్ టు 108/18. సో పైన కింద 2తో పోతుంది 2, 4, 9. పైన కింద 3తో పోతుంది 1, 8 అండ్ 3, 6 పోతుంది. Therefore n is equal to 8. అంటే ఇట్ ఈస్ ఏ పాలిగాన్ విత్ 8 sides, ఆక్టగన్ అనమాట. Therefore exterior angles, sum of exterior angles is always 360 degrees for any polygon. కాబట్టి x degrees అనుకుందాం ఒక్క యాంగిల్ ఎక్స్టీరియర్, 8 sides కాబట్టి 8x. 8x is equal to 360 degrees. Therefore x is equal to 360/8. ఇది వచ్చేసి 8 2 times 2 4 times పోతుంది 180. అంటే 2 times పోతుంది. ఇది వచ్చేసి 9 times 45. సో x is equal to 45 degrees. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 is the right answer.
Next, sum of the number of faces, edges and vertices of a right prism having each of the bases of a polygon of 8 sides is how much? సో ఇప్పుడు మనము ఒక పాలిగాన్ 8 సైడ్ పాలిగాన్ వేసుకుంటే ఇలా ఉంటుంది. అట్లాగే సో మనకి ఇలా ఉంటుందన్నమాట. సో మనకి ఫేసెస్ వచ్చేసి ఫేసెస్, ఎడ్జెస్, వర్టిసెస్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 8 into 8 8 into 2 8 into 2 16 వర్టిసెస్ ఉంటాయి కదా. అట్లాగే ఫేసెస్ వచ్చేసి 8 ఫేసెస్ 8 ఫేసెస్ ప్లస్ పైన కింద 10 ఫేసెస్ ఉంటాయి కదా. మనకి ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 ఇది ఆయిలర్ ఫార్ములా మనకి తెలుసు. ఇది వాడుకుని మనకి 10 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2. సో దేర్ ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇది 26 కాబట్టి ఈ ఈజ్ 24 అవుతుంది. ఎడ్జెస్ 24. సో మనకి ఏం అడిగాడు? సమ్ ఆఫ్ ద సమ్ అని అడిగాడు. అంటే ఎఫ్ ప్లస్ ఈ ప్లస్ వి ఎంత అని అడిగాడు. అంటే 10 ప్లస్ 24 ప్లస్ 16 అనమాట. ఇది వచ్చేసి 40 50. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 15. In quadrilateral ABCD, angle C is equal to 72 degrees and angle D 80 degrees. The bisectors of A and B meet at a point O. What is the measure of angle AOB? So first ఒక quadrilateral బొమ్మ గీసుకుందాం. A B C D అని అనుకుందాం. మనకి యాంగిల్ C 72 degrees అన్నాడు. అలాగే యాంగిల్ డి వచ్చేసి 80 degrees అన్నాడు. బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ బి. బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి, బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అన్నమాట. ఈ రెండు కలిపి ఓలో మీట్ చేస్తుంది అన్నాడు. అప్పుడు what is the measure of angle AOB? AOB అంటే ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. సో మనము సింపుల్ ఎక్స్ప్రెషన్ వాడుకుందాం. సో ట్రయాంగిల్, ఫస్ట్ ట్రయాంగిల్ AOB తీసుకుందాం. ఇదేదో ఎక్స్ అనుకుందాము, ఇప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. అందుకని ఇది బైసెక్టర్ కాబట్టి. అట్లాగే ఇది వై అనుకుందాం, ఇది కూడా వై అవుతుంది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ యాంగిల్ AOB ఇజ్ ఈక్వల్ టు 180 degrees. దేర్ ఫోర్ యాంగిల్ AOB ఇజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ ప్లస్ వై. ఇది ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కొని అది కనుక ఇందులో సబ్స్టిట్యూట్ మనకి ఏఓబి వస్తుంది. ఇది క్వాడ్రిలేటరల్ కదా, క్వాడ్రిలేటరల్ ఇంటీరియర్ యాంగిల్స్ విల్ బి 360 degrees. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్ 360 degrees. కాబట్టి
ఇది 2x 2y 72 80 కదా. 2x plus 2y plus 72 plus 80. Therefore 2 times x plus y is equal to 360 minus 72 plus 80 152 కదా. ఇది నథింగ్ బట్ 152 తీస్తే 8 0 208. Therefore x plus y is equal to 104. So మన యాంగిల్ AOB is equal to 180 degrees minus 104 degrees. This is nothing but 76 degrees. So answer is 3, option 3. Next question 16. The area of a circle is 616 square centimeter and its circumference is equal to the perimeter of a rectangle whose sides are in the ratio 5:6. What is the area of the rectangle? మనకి ఫస్ట్ ఇది సర్కిల్ అనుకుందాము. ఇది రేడియస్ r అయితే ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ పై r స్క్వేర్. ఇది 616 అన్నాడు. Therefore r square is equal to 616 by pi అంటే 22/7 కాబట్టి అట్లా రాసేసుకుందాం. Therefore 11 times పోతుంది. ఇది 308 times పోతుంది. ఈ 11 వచ్చేసి 1 time పోతుంది. సో 2 times పోతుంది. 22 అయింది. 8 28 అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 7 into 28 or this is nothing but 7 into 7 into 4 అని రాయొచ్చు కదా. Therefore r is equal to 7 into 2 is equal to 14. ఎందుకని 4 is 2 square, 7 into 7 is 7 square. 7 square into 2 square is equal to r square కాబట్టి r is equal to 7 into 2 అయింది. సో మనకి r వచ్చేసింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. నౌ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ P ఈజ్ ఈక్వల్ టు 2 pi r అని తెలుసు. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 pi into 14. దిస్ ఈజ్ నథింగ్ బట్ 28 pi కదా. సో మనకి P ఈజ్ ఈక్వల్ టు 28 pi అన్నది ఒక ఈక్వేషన్. ఇది దేనికి సంబంధం అన్నాడు? whose sides are 5:6. ఒక రెక్టాంగిల్ 5:6 రేషియో అన్నాడు. సో సమ్ కామన్ ఎక్స్ ఏదో అనుకుంటే 5x 6x అవుతుంది. అప్పుడు ఈ పెరిమీటర్కి ఈక్వల్ అన్నాడు. సో పెరిమీటర్ ఈజ్ 2 into 5x plus 6x is equal to 28 pi. Therefore 5 plus 6 is 11x is equal to 14 into pi. Pi is 22/7 kada. So 2 11 2. So therefore x is equal to 2. Sorry, x is equal to 4. 2 into 2 kada 4. సో మనకి ఇప్పుడు సైడ్స్ ఏమైంది అనమాట? 5 4s are 20, 6 4s are 24. Therefore area of a rectangle is 20 into 24 is nothing but 480 centimeter square. So answer is option 4. Next question 17.
The curved surface area of a right circular cylinder of base radius 3 is 94.2 centimeter square. The volume of the cylinder is how much? Now, ఇదేదో సిలిండర్ అని అనుకుందాం. దీని బేస్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఎంత అన్నాడు? 3 సెంటీమీటర్స్. అండ్ దీని ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా అడిగాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 2 pi r into h. సో మనకి ఈ 294.2 అని ఇచ్చాడు. ఇది 94.2 is equal to 2 into pi into r ఇచ్చాడు, మనకు తెలుసు. h కనుక్కోవాలన్నమాట. Therefore h is equal to 94.2 by 3 into 2 పైని 22/7 కింద రాసుకుందాం. అప్పుడు మనకి ఈ 2 ఇందులో 471 టైమ్స్ పోతుంది. ఈ 3 మళ్ళీ ఇందులో పోతుంది. 1 5 15 21 7 15.7. సో మళ్ళీ ఈ 15.7 లోంచి మనకి ఏమైనా పోతుందా? అట్లా ఉంచుకుందాం. h is equal to 15.7 into 7/22 అని అనుకుందాం. సింప్లిఫై చేయొద్దు, అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అన్నాడు. Therefore volume of a cylinder is pi r square h కదా. Therefore pi into r, r అంతా 3 కదా, 3 square into h, h అంటే ఎంత? 15.7 into 7/22. ఈ 7/22 is nothing but pi. రెండు కొట్టుకుపోతాయి. సో 3 square is 9 into 15.7. దీన్ని సింప్లిఫై చేస్తే 15.79 63. ఓకే, 9 5 45 51 9 plus 5 9 plus 5 40 141.3 cubic centimeters. So option 1 is the right answer. Next question 18. The area of 3 adjacent faces of a cuboid are 120, 96 and 80. What is the volume of the cuboid? ఇదేదో క్యూబాయిడ్ అనుకుందాం. ఓకే, సో ఈ క్యూబాయిడ్లో మనకేమిచ్చాడు? ఒక ఫేస్ ఏరియా 120 అన్నాడు. దీని కింద ఫేస్ వచ్చేసి 96 అన్నాడు. మూడో ఫేస్ వచ్చేసి 80 అన్నాడు. కాబట్టి ఇది x y z అనుకుంటే x squared is equal to 120, y squared is equal to 80, z squared is equal to 96 అవుతుంది. మనకి వాల్యూమ్ is equal to x y z. సో మనకి nothing but volume is equal to square root of 120 into 80 into 96. ఇది వచ్చేసి 12 into 10, 8 into 10, 96.
This is what 10 square into 8 12s are nothing but 96. కాబట్టి 96 సో 96. సో ఇది 96 into 10 అంటే 960 cubic centimeter అవుతుంది ఆన్సర్. ఆప్షన్ 4 is the right answer. 19th question. What is the mean of the median, mode and range of the following data? 5, 2, 8, 6, 12, 10, 17, 15, 23, 9, 17. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. సో అన్నిటికంటే చిన్నది ఇది 2, సో 2 రాసుకుందాం. తర్వాత 2, 5 కదా, 5 తర్వాత 6, 6 తర్వాత 8, 8 తర్వాత 9, 9 తర్వాత 10, 10 తర్వాత 12, 12 తర్వాత 13, 13 తర్వాత 15, 15 తర్వాత 17 రెండు సార్లు, 17 తర్వాత 23. సో అన్నీ వచ్చాయా చూసుకుందాం ఒకసారి. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 10 11 12. సో అన్నీ వచ్చేసాయి. సో క్లియర్గా మనకి ఓన్లీ 17 మాత్రమే రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈ 17. తర్వాత రేంజ్, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ maximum value minus minimum value, that is 23 minus 2 is equal to 21. తర్వాత మీడియన్, మీడియన్ ఇక్కడ 12 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 5 అటు 5 ఇటు తీసేసి మధ్యలో ఉన్నదానికి యాడ్ 1 2 3 4 5 అంటే అప్ టు 9 వరకు తీసేయాలి. అట్లాగే ఇటు నుంచి కూడా 1 2 3 4 5 తీసేయాలి. సో మనకి మిగిలింది 10 and 12. 10కి 12కి యావరేజ్ తీసుకుంటే 11. సో ఈ మూడింటికి మీన్ తీసుకోవాలి మనం. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు mean of all these three, 17 plus 21 plus 11 by 3 is nothing but 30, 38, 48, 49 by 3. Simplify avadu, 49 by 3 is the answer. So option 2. Here a question. Numbers 16, 17, 18, 55 are written on separate slips, one number on one slip, kept in a bag and mixed well. One slip is chosen from the bag without looking into the bag. What is the probability that the number on the chosen slip is a prime number between 19 and 15? 3. So first ఇచ్చిన నెంబర్లు అంతా 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39. 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50,
51, 52, 53, 54, 55. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 2, 3, 34 ప్లస్ 6 40 నెంబర్స్ ఉన్నాయి. అంటే 55 మైనస్ 16 ప్లస్ 1 కూడా 39 ప్లస్ 1 40. సో మనకి టోటల్ అంకెలు 40 ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 19 అండ్ 53. బిట్వీన్ 19 అండ్ 53 అన్నాడు. అంటే 19 తర్వాత ఏమేమి ఉన్నాయండి? 20 కాదు, 21 కాదు, 22 కాదు, 23 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. 24 కాదు, 25 కాదు, 6 కాదు, 7 కాదు, 28 కాదు, 29 ఈజ్ అగైన్ అనదర్ ప్రైమ్ నెంబర్. 30 కాదు, 31 ఈజ్ అనదర్ ప్రైమ్ నెంబర్. 32 కాదు, 33 కాదు, 34, 35, 36, 37 మళ్ళీ ప్రైమ్ నెంబర్. 38, 39, 40, 41 ఈజ్ అనదర్ ప్రైమ్ నెంబర్. 43 ఈజ్ నెక్స్ట్. 44, 45, 46, 47 ఈజ్ అనదర్. 48 కాదు, 49 కాదు, 50 కాదు, 51 కాదు, 52 కాదు. సో మనకి ఎన్ని ఉన్నాయన్నమాట ప్రైమ్ నెంబర్స్? 1, 2, 3, 4, 5, 6, 7. 7 పాసిబుల్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఎంత అనమాట? 7/40. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేసి థియరీ క్వశ్చన్స్ కాబట్టి దేనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, సింప్లీ రీడ్ చేసి ఆప్షన్ రైట్ ఆప్షన్ మార్క్ చేస్తాం క్విక్గా. సో దట్ మనకి పేపర్ కంప్లీట్ అయిపోతుంది, మీరు రివిజన్ కూడా చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద అసెస్మెంట్ త్రూ rubrics? Rubrics helps to plan lessons well, helps to grade the students comprehensively, use to assess multiple choice questions, helps to prepare reliable question paper. Least appropriate అన్నాడు కాబట్టి it is used to assess multiple choice question అనేది తప్పు. So rubrics method is least appropriate for option 3. Next question 22. Using geoboard, dot grid, cutouts, diagrams in mathematics classroom would help children in developing different concepts related to shapes. Next, Ganita Sara Sangraha is the work of which Indian mathematician? Mahavira. Question 24. Which of the following is the least important feature of mathematics textbook? Colorful illustrations related to the concept, highlighting concepts and subconcepts, association of mathematical concepts with daily life. ఈ మూడు కూడా essential features. Least important feature is more practice questions for mastery of standard procedure. This is not a critical thing. So option 4 is the right answer for this. Next question 25. Which of the following, in which of the following statements number 5 is used in ordinal sense? Ordinal ante position. So there are 5 teams. There are 5 teams in number. This box contains number. I am at 5th place. This is ordinal. So option 3 is the right answer for 25. Next question 26. Which of the following statements are true for argumentation in mathematics? It can be understood as a line of reasoning that intends to show or explain why mathematical results is true. Correct. A mathematical argument might be formal or informal proof. This is correct. It can be also be part of heuristic approach
in mathematical education. Correct. It cannot be used for teaching mathematics. No, it can be used in mathematics. So D is not the right. So A, B, C is the right answer. Option 2. Mathematics teacher asks student to take definite shape and cut it into different parts to make different shapes. To make different shapes with those parts. Such an exercise is helpful to develop the concept that perimeter is directly proportional to the area, creates noise in the class, good for teacher to have some leisure time, creative exercise for learning the concept that same area can have different shapes. This is the right answer. 4. 28. Martha says that the recipe for 1 kg cake requires 4 teaspoons of butter. So she needs to put 2 teaspoons of butter for half kg of cake. Martha is displaying conservation of area, conservation of volume, estimation, proportional thinking. Correct. So 4. Proportion. 1 kgకి 4 స్పూన్లు అయితే 1/2 kgకి 2 స్పూన్లు. So it's proportional thinking. 4 is the right answer. 29. Teacher can address conceptual errors in mathematics by focusing on formal algorithm in the class, solving many questions herself in the class, using summative assessment strategies, using alternate pedagogical strategies. Is the right answer. 30 and last question. In mathematics class, allowing students to attempt problems independently, waste too much time of classroom teaching, gives opportunity to teacher to perform other activities, should be a regular practice of the class, gives students a chance to relax in the class. So option 3 is the right answer. దీంతో మనం అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేసాం ఈ పేపర్లో. థ్యాంక్ యూ.